హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు వీడియోలో ఇన్‌స్టంట్ బేసన్ లడ్డు చేసి చూపించబోతున్నానండి. ఈ లడ్డూని చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే హైప్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లడ్డూలు ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ లడ్డూల కోసం గిన్నెలోకి 2 కప్పులు శనగపిండి తీసుకుంటున్నానండి. ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒకటే కప్‌తో తీసుకోండి. ఇప్పుడు ఈ శనగపిండిని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్‌లో 1 కప్పు పంచదార వేసుకోవాలి. 2 కప్పులు శనగపిండికి 1 కప్పు పంచదార వేసుకుంటే స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుందండి. స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోండి. ఈ పంచదారలో 4 యాలకులు కూడా వేసుకొని మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి పావు కప్పు నెయ్యి పడుతుందండి. మనం 2 కప్పులు శనగపిండి తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం కొంచెం శనగపిండి వేసుకుంటూ కలుపుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత ఫస్ట్ ఇలా పొడి పొడిగానే ఉంటుందండి. మనం ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికి ముద్దలా తయారవుతుంది. ఇది రెడీ అవ్వడానికి 30-35 నిమిషాల వరకు టైం పడుతుందండి. అప్పటి వరకు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచి గరిటెతో కలుపుతూ నిదానంగా వేయించుకోవాలి. కాసేపటికి శనగపిండిలో నుంచి నెయ్యి ఇలా రిలీజ్ అవుతూ ఉంటుంది. శనగపిండిలోని పచ్చివాసన పోయి పిండి ఇలా లూజ్ అయ్యే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలండి. పిండిని బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోండి. ఇది వేగేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుందండి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే రెడీ అయినట్లే. కొంచెం కలర్ కూడా మారుతుంది. నాకు ఈ కన్సిస్టెన్సీకి రావడానికి 30 నిమిషాలు టైం పట్టిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని వేరొక ప్లేట్‌లోకి గాని, గిన్నెలోకి గాని వెంటనే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారే కొద్దీ కొంచెం లూజ్‌గా అవుతుందండి. ఇది చల్లారుతూ ఉంటుంది. చల్లారేలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 స్పూన్ల వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ వాటర్ మిలన్ సీడ్స్ ప్లేస్‌లో మీరు జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఏవైనా తీసుకోవచ్చు. వేగిపోయిన తర్వాత వేరొక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది కొంచెం చల్లారిందండి. పూర్తిగా చల్లారిపోకూడదు. కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ వేసుకోవాలి. స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు మొత్తం ఒకేసారి వేసేసుకోవద్దండి. కొంచెం పక్కన పెట్టుకోండి. కలుపుకున్న తర్వాత స్వీట్ చెక్ చేసుకొని సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. డ్రై రోస్ట్ చేసుకున్న వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పంచదార పొడి పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి స్వీట్ చెక్ చేసుకోండి. తీపి సరిపోకపోతే గనక పక్కన పెట్టుకున్న షుగర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మీకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోండి. పంచదార పొడి వేసి కలుపుకున్న తర్వాత పిండి పొడి పొడిగా అయ్యి ఉండవకపోతే గనక ఒక స్పూన్ వేడి నెయ్యి వేసి కలుపుకోండి. పిండి కొంచెం లూజ్ అవుతుంది. అప్పుడు మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసేసుకోండి. అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం అందంగా కనిపించడం కోసం డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేస్తున్నానండి. మనకిష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి. ఇంతేనండి, బేసన్ లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. చాలా సాఫ్ట్‌గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చినాయో కామెంట్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.